హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే గుడికి వెళ్ళిన జ్యోతి పూజారి ద్వారా ఆనంది తన కన్న కూతురనే నిజం తెలుసుకోబోతుంది. మరి ఇక నిజం తెలుసుకున్న జ్యోతి ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది పుట్టినరోజు కాబట్టి ఆనంది ముందుగానే గుడికి వచ్చి ఇక దేవుణ్ణి దర్శనం చేసుకుని తన కోరికలన్నీ నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక కుట్టి పూజారి ఇద్దరు కూడా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. కుట్టి తన కష్టాలన్నీ పూజారితో చెప్పుకుంటూ ఉంటుంది. తాత, నేను ఏ పాపం చెయ్యకుండా నేను ఏ తప్పు చెయ్యలేదని అందరికీ తెలుసు, కానీ నన్ను ఒక దోషిలాగా చూస్తున్నారు. అనిక తన బాధలన్నీ పూజారికి చెప్పుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. పుట్టినరోజు కూడా ఈ రోజైతే ఆనంది. అప్పుడే ఇక పూజారి అయితే, నువ్వు చాలా గొప్పింట్లో పుట్టావమ్మా, అయినా కూడా నీకు ఈ కష్టాలు తప్పట్లేదు, కావాలని నువ్వే కష్టాలను కొని తెచ్చుకున్నావమ్మా. ఇక ఇవి నీకు వచ్చిన కష్టాలు కావు, ఇవన్నీ జీవన అనుభవించవలసిన కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు. అనిక పూజారి కూడా ఈరోజు ఆనంది బాధలను చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే, ఇక నా పుట్టినరోజు కదా తాతయ్య, నన్ను ఆశీర్వదించండి అనిక పూజారి కాళ్ళకు నమస్కారం చేస్తూ ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే, నువ్వు ఇక సంతోషంగా ఉండాలని, కలకాలం ఇలా సంతోషంగా పిల్లా పాపలతో భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా అనిక పూజారి అయితే ఇలా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆనందిని. ఇక ఆనంది పూజారితో మాట్లాడి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్ళిపోగానే ఇక జ్యోతి అయితే తన కూతురు పుట్టినరోజు కాబట్టి కూతురు పేరు మీదుగా అర్చన చేయించి ఇక నేను గుడికి వెళ్ళి తను బాగుండాలని కోరుకుంటానని చెప్పి ఇలా గుడికి వస్తుంది జ్యోతి అయితే. దాంతో ఇక పూజారి అయితే జ్యోతిని చూసి, వచ్చారమ్మా, మీ కూతురు పుట్టినరోజనే కదా మీరు గుడికి వచ్చారు, ఇప్పుడే నీ కూతురు వచ్చి వెళ్ళిపోయిందమ్మా అనిక పూజారి అయితే జ్యోతితో అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోతి అయితే, అవునా, జీవన నాకంటే ముందే వచ్చి దేవునికి దర్శనం చేసుకొని వెళ్ళిపోయిందా, జీవన కూడా కొంచెం కొంచెం మారుతుంది అనిక సంతోషంగా అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక పూజారి అయితే, వచ్చింది జీవన కాదమ్మా ఆనంది అని అంటూ ఉంటాడు పూజారి అయితే. అదేంటి, జీవన పుట్టినరోజుకు ఆనంది వచ్చి ఇక ఇలా అర్చన చేయించడం ఏంటి, జీవన ఇంకా రాలేదా, తనకు అసలు తన పుట్టినరోజు ఈ రోజని గుర్తుందో లేదో అనిక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే పూజారితో. అప్పుడే ఇక పూజారి అయితే, ఆనంది చాలా కష్టాల్లో ఉంది, కానీ తన అమ్మతో తన కష్టాలు చెప్పుకోవడం లేదు, ఎందుకంటే జ్యోతమ్మ బాధపడుతుంది, తను బాధపడితే తను తట్టుకోలేదు, అందుకే నిజాలు కూడా జ్యోతికి చెప్పట్లేదు ఆనంది అనిక ఈ రోజైతే పూజారి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే జ్యోతి అయితే, పూజారి, నా కూతురు జీవన పేరు మీదుగా అర్చన చేయించాలని వచ్చాను, ఇక త్వరగా అర్చన ప్రారంభించండి అనిక చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే పూజారితో. అప్పుడే ఇక పూజారి అయితే, తప్పకుండా అమ్మా, ఇక ఇప్పుడే కదా నీ కూతురు పేరు మీదుగా అర్చన చేయించాను, మళ్ళీ ఇక అదే పేరు మీదుగా అర్చన చేయాలి కదా, చేస్తానమ్మా అనిక ఇలా పూజారి అంటూ ఉంటాడు ఇక జ్యోతితో. అప్పుడే ఇక, ఏంటి పూజారి, ఇక మీ కూతురు అని మాట్లాడుతున్నావు, ఆనంది నా కూతురు కావడం ఏంటి, జీవన కదా నా కూతురు, ఆనంది నాకు కూతురు లాంటిది, కానీ నా కన్న కూతురు కాదు కదా అనిక ఇలా జ్యోతి అంటూ ఉండగా అప్పుడే ఇక పూజారి అయితే, లేదమ్మా, ఆనందినేనమ్మా నీ కన్న కూతురు, ఇక నీ కన్న కూతురు ఆనంది అని ఆనందికి తెలిసినా కూడా నీకు నిజం చెప్పట్లేదు, ఆ జీవన నీ కూతురు కాదమ్మా, అందుకే తనకు తన పుట్టినరోజు కూడా గుర్తు లేకుండా ఇలా ఇక ఉంది, కానీ ఆనందికి మాత్రం తన పుట్టినరోజు ఈ రోజని చెప్పి ముందుగానే దేవునికి దర్శనం చేసుకొని వెళ్ళి ఈరోజు తన పుట్టినరోజని చెప్పి చాలా హ్యాపీగా ఉంది, ఇక నువ్వు కన్న తల్లివి కాబట్టి కూతురు పుట్టినరోజు గుర్తు పెట్టుకొని కూతురు కోసం గుడికి వచ్చావు అనిక ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి, ఆనంది తన కన్న కూతురని చెప్పగానే జ్యోతి అయితే షాక్ అవుతుంది. ఏంటి, మీరు చెప్పేది నిజమా, ఇక జీవన
జీవన నా కన్న కూతురు కాదా, నా అసలైన కన్న కూతురు ఆనందినా అని ఇక ఒక్కసారిగా స్టన్ అయి పూజారిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి అయితే, అవునమ్మా, నీ కూతురు ఆనంది. ఇక తను ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. తను చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవిస్తుందని ఇప్పుడే నాతో తన బాధలన్నీ చెప్పుకుంది. ఇక శివయ్య కూడా చెప్పుకుంది. ఎలాగైనా తనను శివయ్యే కాపాడాలి. ఇక ఇదంతా ఎవరు చేశారనేది శివయ్య ఖచ్చితంగా ఈరోజు ఆనందికి తెలిసేలా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నేను కూడా శివయ్యను ఇలా ప్రార్థించాను ఆనంది కోసం. ఈ నిజం మీకు కూడా తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇక మీ కన్న కూతురు ఆనంది అనే నిజం ఈరోజు ఆ శివయ్య నా నోటి నుండి నీకు చెప్పేలా చేశాడమ్మా అనిక ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే జ్యోతితో. అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనంది తన కన్న కూతురు అని నిజం తెలుసుకొని జీవన ఇక ఇలా నకిలీ జీవన అని తను ఇంతలా మోసం చేసిందా జీవన నన్ను అనిక జీవన గురించి కూడా తెలుసుకున్న జ్యోతి అయితే జీవన మీద కోపంతో రగిలిపోతూ ఇక తన కూతురు పుట్టినరోజు తన కూతురు ఆనంది అని తెలుసుకొని ముందుగా ఈరోజు ఆనందిని హ్యాపీగా ఉంచాలి. ఈ బాధలో నుండి ఆనందిని బయటకు తీసుకురావాలి. ఇక నన్ను అందుకనే ఇలా చూసుకుంటుందా ఆనంది. నా పరువు పోకూడదని ఆదిత్యను పెళ్లి చేసుకుంది. నాకేమన్నా అయితే ఆనంది తట్టుకోలేదు. తనకు బాధ వచ్చినా నాకే చెప్పుకుంటుంది. కానీ మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు మరి ఆనంది నాకు? ఇక నేనే తన కన్న తల్లి అని తనకు తెలిసినా కూడా ఎందుకు ఇన్నాళ్ళు ఈ నిజాన్ని ఆనంది మీతో చెప్పనివ్వలేదు? తను కూడా చెప్పలేదు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తించింది? ఆ జీవన కోసమా? అలాంటి జీవన కోసం ఆనంది ఇలాంటి పని చేయడం ఏంటి? అసలు జీవన తన స్వార్థం తను చూసుకుంటుంది. ఆనందిని ఎప్పుడూ ఒక మనిషిలా కూడా చూసేది కాదు. అలాంటి జీవన కోసం ఇంత పెద్ద తప్పు చేసిందా నా కూతురు ఆనంది అనిక జ్యోతి అయితే నిజం తెలుసుకొని ఇక ఆనంది పేరు మీదుగా అర్చన చేయించి త్వరగా ఇంటికి వెళ్ళి ఆనందిని గట్టిగా హక్ చేసుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయి జ్యోతి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి జ్యోతి, ఏమైంది? ఆనందిని హక్ చేసుకుని అలా ఏడుస్తున్నావేంటి? ఏం జరిగింది అనిక పద్మమ్మ, సింహాద్రి, సూర్య అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి అయితే అసలు ఈ ఆనంది ఎవరో కాదండి, మన కన్న కూతురు, మన రక్తం పంచుకొని పుట్టిన కూతురండి. ఆ జీవన మన కూతురు కాదని ఇప్పుడే పూజారి ద్వారా నిజం తెలుసుకున్నాను. ఈరోజు ఆనంది పుట్టినరోజని చెప్పి నేను గుడికి వెళ్ళాను. నాకంటే ముందుగానే ఆనంది వెళ్ళి ఇలా ఇక దేవునికి దర్శనం చేసుకొని వచ్చేసింది. తన బాధలు శివయ్యతో చెప్పుకొని పూజారికి కూడా చెప్పుకొని తనను కనికరించమని ఇలా మొరపెట్టుకొని వచ్చింది. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఇక జీవన పేరు మీదుగా అర్చన చేయమని పూజారిని అడిగితే పూజారి నాకు ఈ నిజాన్ని చెప్పాడు. అసలైన జీవన ఆనంది అని నిజం చెప్పాడండి. ఇన్నాళ్ళు మనం మన కూతురు జీవన అనుకొని జీవనను ఒకలా ఆనందిని మరొకలా చూసాము. కానీ అసలైన మన జీవన ఈ ఆనందినేనండి అనిక సూర్యకు చెప్పుకుంటూ నిజం తెలుసుకున్న జ్యోతి ఆనందిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనందికి కూడా అర్థమైపోతుంది పూజారి తాత ఈరోజు అమ్మకు నిజం చెప్పాడా? జ్యోతమ్మకు నిజం ఏదో ఒక రోజు తెలియాలనుకున్నాను, కానీ ఇంత త్వరగా తాతయ్య ఎందుకు చెప్పాడు? ఇక ఇప్పుడు అసలే అన్ని గొడవల్లో ఉన్నాము. ఇక ఈ గొడవల్లో కారణం ఇక ఈ జీవనాన్ని ఇప్పుడు అమ్మకు తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది. ఖచ్చితంగా నాకు జీవన మీదే అనుమానంగా ఉంది అని ఇక ఇలా ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతి ఆనంది తన కన్న కూతురని తెలుసుకొని చాలా సంతోషంగా పండగ చేసుకుంటూ ఉంటుంది. ఈ రోజైతే నా కూతురు పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తాను. ఇక ఇప్పటిదాకా చిన్నప్పుడు ఎప్పుడో చేశాము, మళ్ళీ అసలైన నా కన్న కూతురు ఆనంది అని తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు నేను వేడుక పెద్దగా చేయాలి, ఎలాగైనా అందరికీ గుర్తుండేలా చేయాలని జ్యోతి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆనందికైతే ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన ఆనంది ఇక ఏమైంది సార్, ఎవరు ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తెలిసిపోయిందా అనిక ఆనంది అంటూ ఉండగా తెలిసిందమ్మా, జడ్జి గారి పేరు పెట్టుకొని ఇక సునంద చిన్న కోడలు జీవన ఇదంతా చేసిందమ్మా అనిక ఈ రోజైతే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే. అది తెలుసుకున్న ఆనంది అయితే ఈ విషయం ఇప్పుడు జ్యోతమ్మకు చెప్పకూడదు. ఇప్పుడు జ్యోతమ్మ చాలా సంతోషంగా ఉంది, జీవన మీద కోపంగా ఉంది. నేనే తన కన్న కూతురని ఇక తాతయ్య ద్వారా నిజం తెలుసుకుంది. ఇక ఇప్పుడు ఈ కోపం మళ్ళీ ఆ కోపం జీవన మీద
ఎక్కువ అవుతుంది. కాబట్టి జీవనను ఏం చేస్తుందో ఏమో మా జ్యోతమ్మ అని ఈ నిజాన్ని నాకు మాత్రమే తెలియాలి, వేరే వాళ్ళకు ఎవ్వరికీ తెలియకూడదని ఇక ఆనంది అయితే తెలిసినా కూడా తెలియనట్టు అలా ఉంటూ ఉంటుంది. జ్యోతి అయితే ఇక నువ్వు ఇక్కడే ఉండాలమ్మా, నేను ఎలాగైనా నువ్వు ఏ తప్పు చెయ్యలేదని చెప్పి ఇక ఒక లాయర్గా నీకు న్యాయం చేస్తాను. ఇక ఇదంతా ఎవరో కావాలని చేశారు, అలా చేసింది ఎవరనేది నేను తెలుసుకుని ఇక నువ్వు ఏ తప్పు చేయలేదని ఇక ఆదిత్యకు సునంద గారికి తెలిసేటట్లు చేసి వాళ్ళే నిన్ను తిరిగి వచ్చి తీసుకొని పోయేలా నీకు క్షమాపణ చెప్పేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడకమ్మా, ఇన్నాళ్ళు ఇక నువ్వు నా కన్న కూతురు అని తెలియకపోయినా నీకు నేను చాలా హెల్ప్ చేశాను. ఇప్పుడు ఇక నువ్వు నా కన్న కూతురు, ఇక నా ప్రాణం అని తెలిసాక నిన్ను ఎలా వదిలేస్తానమ్మా ఇంత బాధ నుండి అని ఇక జ్యోతి అయితే ఈరోజు ఆనందిని ఇలా ఓదారుస్తూ ఉంటుంది. ఆనంది కూడా ఇక నువ్వంటే ఏంటో నాకు తెలియదమ్మా, నేను ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేవు, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఇక మన ఇద్దరి మధ్యలో ఉన్నది రక్త సంబంధం అమ్మా, తల్లి ప్రేమ. కాబట్టి ఇక మనం ఎవరు ఒకరికొకరు బాధపడుతూ ఉంటే మన ఇద్దరం తట్టుకోలేమమ్మా, ఒకరి కోసం ఒకరు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము అని ఇక ఇలా ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇలా జీవన ఇదంతా చేసిందని ఆఫీసర్ ద్వారా నిజం తెలుసుకున్న ఆనంది నేరుగా సునంద ఇంటికి వెళ్ళి చాటుగా జీవనను తీసుకెళ్ళి జీవనను నిలదీస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు, జ్యోతమ్మ కూడా నిజం తెలిసిపోయింది, పూజారి తాత అమ్మకు నిజం చెప్పాడు, నువ్వు అసలైన జీవనవు కాదు నకిలీ జీవనమని, అసలైన తన కన్న కూతురును నేనే అని చెప్పాడు. కాబట్టి జ్యోతమ్మకు నీ మీద డబల్ కోపం ఉంది. ఇక నిన్ను ఏం చేస్తుందో తెలియదు, కానీ ఈ నిజాన్ని నాకు తప్ప మరొకరికి తెలియకుండా నేను మేనేజ్ చేశాను. కానీ నువ్వు మాత్రం నిన్ను ఇలా కాపాడిన నన్ను ఒక శత్రువులాగా చూసుకుంటూ చివరికి నా జీవితాన్నే సర్వనాశనం చేశావు. ఎందుకు ఇలా చేశావు? నువ్వు చేసిన తప్పు నువ్వే నీ నోటి గుండా చెప్పి తప్పైందని అందరికీ క్షమాపణ చెప్పి చేసిన తప్పును మర్యాదగా సరిదిద్దు, లేకుంటే ఇక నీకు చాలా పెద్ద శిక్ష వేస్తాను. ఇక ఆ శిక్ష నువ్వు జీవితాంతం కోలుకోలేని శిక్ష వేస్తాను అని ఇక ఇలా ఆనంది పక్కకు తీసుకెళ్ళి జీవనను బెదిరిస్తూ ఉంటుంది. దాంతో ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఆనంది ఒకేసారి 2 షాకులు ఇచ్చింది, ఇక అమ్మకు నిజం తెలిసిపోవడం ఏంటి, నా గురించి దీనికి తెలిసింది, ఇక ఇది ఎవరనేది జ్యోతమ్మకు తెలిసింది, ఇక ఇప్పుడు నా పరిస్థితి ఎలా, ఒక్కసారిగా ఇలా గుండె పగిలే నిజాలు తెలిసిపోయాయా అని ఇక జీవన అయితే చాలా కంగారులో ఉంటుంది. ఇక ఆనంది ద్వారా నిజం తెలుసుకున్నందుకు ఎలాగైనా ఇక నాకు ఆనందినే ఇప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ చేసేది అని ఇక క్షమించు ఆనంది, నేను చేసిన తప్పులన్నీ క్షమించి ఎలాగైనా జ్యోతమ్మ నుండి సునంద నుండి నువ్వే నన్ను కాపాడాలి ఆనంది అని ఇక ఇలా దండం పెడుతూ ఉంటుంది జీవన అయితే ఆనందికి. అప్పుడే ఇక ఆనంది అయితే జీవనను చీకొడుతూ ఉంటుంది. అసలు నీలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు జీవన, మరి ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావేంటి, ఒక మనిషిలాగా ఆలోచించడం రాదా, ఎందుకు ప్రతిసారి ఇలా గొడవలు తెస్తావు, ఇక ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు నీ చెంప పగలగొట్టినా నీకు మాత్రం బుద్ధి రాదు అని ఇక ఈ రోజైతే జీవన చెంప పగలగొట్టి జీవనకైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఇది ఒక్కసారికి నన్ను క్షమించావనుకో, ఇక నువ్వు ఎలా చెప్తాలా నేను వింటాను, ఇక మీ జ్యోతమ్మ నన్ను ఎలా మార్చమన్నదో అలా మార్చొచ్చు, ఇక నువ్వు జ్యోతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు ఆనంది, మీ అమ్మ కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా, ప్లీజ్ ఆనంది నాకు ఇది ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని ఇక ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటుంది కాళ్ళ మీద పడి జీవన అయితే ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే సరే జీవన, మా జ్యోతమ్మ కోసం ఇదంతా చేసింది నువ్వే అని సునంద అత్తయ్యకు చెప్పను, కానీ నీ అంతటా నువ్వే ఈ తప్పును సరిదిద్దాలి, ఇక నా మీద ఎలాంటి తప్పు లేదు, ఇదంతా నేను చెయ్యలేదని నువ్వు ఎలా నిరూపిస్తావో నాకు తెలియదు, తిరిగి మళ్ళీ అత్తయ్య ఆయన గారు నా దగ్గరికి వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చేలా నువ్వే చేయాలి, నీకు ఈ కండిషన్ పెడుతున్నాను, దీనికి ఓకే అంటేనే నీ గురించి నిజం ఎవరికి చెప్పను, లేకుంటే ఇక నీ గురించి నిజం ఇప్పుడే బయట పెట్టవలసి వస్తుంది, నిజం తెలుసుకున్న సునంద జ్యోతమ్మ నిన్ను ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించుకో అనిక ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆనంది అయితే జీవన దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక జీవన అయితే లేదు, అలా జరగడానికి వీల్లేదు, నేను చేసిన తప్పును ఇక నేను ఎలాగైనా ఎవరికి తెలియకుండా నీ మీద తప్పు లేకుండా నేను సరిదిద్దుకొని నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చేలా చేస్తాను, నీకు మాట ఇస్తున్నాను ఆనంది అనిక జీవన అయితే ఈరోజు ఆనందికి మాట ఇస్తూ ఉంటుంది. ఇక
ఇక అప్పుడే ఆనంది అయితే సరే జీవన చూస్తాను కదా అని ఇక వెంటనే మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. జీవనకు వార్నింగ్ ఇచ్చి ఆనంది అయితే ఇక ఆనంది ఇలా వచ్చి వెళ్ళడం చూసి అందరూ కూడా షాక్ అవుతారు. జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళందరూ కూడా గందరగోళంగా ఉంటారు. ఆనంది ఇంత ధైర్యంగా రావడం ఏంటి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం ఏంటి జీవనతో మాట్లాడి, ఇదంతా అసలు ఏం జరుగుతుంది అని ఇక ఆదిత్య, చైతన్య అందరూ కూడా గందరగోళంలో ఉంటారు. ఇక జీవన అయితే చాలా భయపడుతూ చెమటలు పడుతూ ఉంటాయి. చైతన్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది. అంటే వదిన పక్కకు తీసుకెళ్ళి దీంతో ఏదో మాట్లాడింది, అంటే ఇదంతా కావాలని జీవన చేసుంటుంది, అందుకే వదిన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిందేమో అని ఇక చైతన్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది. కానీ సాక్ష్యాలు లేవు కదా చైతన్య దగ్గర, ఇక తను నిరూపించలేడు. కానీ ఎలాగైనా వదినని అడిగి నిజం తెలుసుకొని ఈ జీవనకు బుద్ధి చెప్పాలని చైతన్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ సునందకు, ఆదిత్యకు మాత్రం జీవన మీద ఎలాంటి అనుమానం రాదు. ఆనందే ఇదంతా ఇలా చెయ్యాలనే చేసిందని ఆనంది మీద అపోహలు పడుతూ ఉంటారు వీళ్ళిద్దరైతే. మరిక ఆనంది ఇంటికి వెళ్ళిపోయి తన బర్త్డే పార్టీ ఘనంగా జ్యోతి జరపబోతుంది కదా, దానికి అటెండ్ అయి సంతోషంగా ఉంటుంది జ్యోతి ఫ్యామిలీతో కలిసి. ఈ రోజైతే ఆనంది ఇక జీవన అయితే జ్యోతి దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉందని ఇక ఇక్కడే ఉంటుంది. జ్యోతి రమ్మని చెప్పినా కూడా జ్యోతి కాల్ కూడా లిఫ్ట్ చేయకుండా చాలా భయపడుతూ ఉంటుంది జీవన అయితే. ఇదంతా పూజారి ద్వారా జ్యోతికి నిజం తెలిసిందనే విషయం జీవన ఇక ఇందమ్మ కూడా కాల్ చేసి చెప్తుంది. ఇక ఇందుమతి కూడా జ్యోతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలే జ్యోతికి ఆనంది తన కన్న కూతురు కాదని తెలిసినా కూడా చాలా ప్రేమ ఉండేది. ఇక ఇప్పుడు తన కన్న కూతురు ఆనంది అని తెలిసాక ఇంకా ప్రేమ ఎక్కువవుతుంది. ఇదంతా ఆస్తి కోసం ఇలా జీవన, ఇందుమతి ఇద్దరు కలిసి చేసిన కుట్ర అని తెలిస్తే ఇక వాళ్ళని చంపేస్తుందని ఈ కుట్ర ఎలాగైనా ఇక జ్యోతికి తెలియకూడదు, కావాలనే ఆనంది ఇలా యాక్ట్ చేయమంటేనే చేశామని జ్యోతికి తెలిసింది. కానీ ఆస్తి కోసం ఇలా చేశారు ఇందుమతి, జీవన అని జ్యోతికి ఇంకా తెలియదు, ఆనందికి మాత్రమే తెలుసు. పూజారికి కూడా తెలుసు, కానీ పూజారి అయితే ఆ విషయం చెప్పలేదు. కాబట్టి జ్యోతి అయితే వీళ్ళు మాటలతోనే మోసం చేశారు, ఆస్తుల దాకా రాలేదని తన మనసుకు అనుకుంటూ వీళ్ళకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది. అంతేకాని వీళ్ళు చేసిన మోసాలు, కుట్రలని తెలుసుకుంటే జ్యోతి వీళ్ళను బ్రతకనివ్వదు. ఆనంది ఇక జీవనను, ఇక ఇందుమతిని మళ్ళీ జ్యోతమ్మ నుండి ఆనందే కాపాడుతుంది అనిపిస్తుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక ఈ విధంగానైతే పూజారి ద్వారా ఇక జ్యోతి, ఆనంది తన కన్న కూతురనే నిజం తెలుసుకొని చాలా హ్యాపీగా ఉండబోతుంది. ఇక ఆనంది ఇక జీవన నిజ స్వరూపం తెలుసుకొని జీవనకు వార్నింగ్ ఇచ్చి ఈ రోజైతే ఆనంది ఇచ్చిన షాక్ అయితే జీవనకు చెమటలు పడుతూ ఉంటాయి. ఇక ఈ రోజు నుండి ఆనంది ఏం చెప్తే జీవన అదే చేయబోతుంది. చూద్దాం మరి ఇక ఆనంది చేతిలో జీవన ఇలా బలి కాబోతుందా, మరిక ఏం జరగబోతుంది తర్వాత అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.